ఈనాడులాగన యెషయా రాసిన గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా రాసిన గ్రంథము 26:3. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చాలండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఈ యొక్క సాయం సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాను తండ్రి నాయన. నా తండ్రి వచ్చిన మమ్మల్ని అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే కార్యము చెయ్యండి. ఈ వాక్యంలో ఉన్న గోడమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాలను తెలియచెప్పండి. ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడుతండి నాయన ప్రభువా. నీ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోకపు జ్ఞానముతో గ్రహింపుతో నన్ను నింపు నాయన. ఆత్మకార్యము జరిగించు నాయన, సహాయం చేయతండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే కార్యము చేయండి నాయన. దయగా తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డతో నాతో మీరు మాట్లాడండి నాయన ప్రభువా. ఇది ఎంతమంది చూస్తున్నారో వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. ఆత్మకార్యము జరిగించి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. హల్లెలూయా. అందరికీ వందనాలండి. చాటుకు వెళ్ళిపోవద్దు, నాకు కనపడాలన్నమాట. ఈ చైర్లో కూర్చోండి, అక్కడ వచ్చి. అయినా అమ్మమ్మ మనవరాలు చోట ఎట్టాలి మీరు. ఈ చైర్ మీద కూర్చోండి, నాకు కనపడాలి అందరూనే. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. నీవు ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎందుకంట ఆయన యందు విశ్వాసం ఉంచాడు కనుక పూర్ణ శాంతి గలవానిగా వాళ్ళని నేను కాపాడుతాను అని ఇక్కడ ఒక మరి అది వాగ్దానం అనుకోవాలో లేకపోతే ఇదిగో నీకు మాట ఇస్తున్నాను తప్పకుండా చేస్తానని చెప్తారు కదా. మరి అలాగా మనం ఏమనుకోవాలో అది అనుకోండి అంతే, ఎవరి మట్టుకాళ్ళు. దేవుని యందు నేను విశ్వాసం ఉంచానమ్మా అన్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. అయితే దేవుని యందు మనం అందరం విశ్వాసం ఉంచుతాం, కానీ విశ్వాస పరిమాణాలు వేరుగా ఉంటాయన్నమాట. ఎలా ఉంటాయి? విశ్వాస పరిమాణాలు వేరుగా ఉంటాయండి. అయితే ఈ వాక్యం చదువుతుంటేనే మనకి ఇందులో ఆన్సర్ వచ్చేసింది. వారి విశ్వాసాన్ని ఏం చేస్తానంటున్నాడు ఆయన? పూర్ణ శాంతి గలవారిగా నేను కాపాడుతాను అన్నాడు. అంటే ఏం పోతుందని ఇక్కడ అర్థం? ఏం పోతుందండి? శాంతి పోతుంది. మనమందరం కూడా లోకంలో ఉన్నామండి. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా లోకంలోకి వచ్చిన బిడ్డలే. మనమందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాం? లోకంలో నుంచి రాలేదు, పరలోకం నుంచి వచ్చాం. పరలోకం నుంచి ఎక్కడికి వచ్చాము? భూమి మీదకి వచ్చాం. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన మనము, మన కుటుంబీకులు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళైతే మనల మందిరానికి తీసుకెళ్తారు. లేకపోతే ఏ కుటుంబంలో పుట్టారో లేకపోతే మరి కొన్ని క్యాస్టులు బట్టి కూడా దేవుళ్ళని నమ్ముతారన్నమాట అండి. అది నేను చెప్పాలని చెప్పట్లేదు, కానీ అలా జరుగుతుంది. అందుకని ఏది ఏమైనప్పటికైనా మరి అక్కడ క్యాస్ట్ అని కాదు, కానీ ఎప్పటికైనా ప్రభువులోకి వస్తూ ఉంటారు. ఒక్కొక్క సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, జరిగిన పరిస్థితులను బట్టి దేవునిలోకి వస్తారు. దేవుని తెలుసుకుంటారు, దేవునిలోకి వస్తారు. వచ్చిన వారు ఈయనే నిజమైన దేవుడు అని ఏం చేస్తారు? నమ్ముతారు, విశ్వాసం ఉంచుతారు. విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసాల్లో కాస్త తేడాలు ఉంటాయన్నమాట అండి. ఏముంటాయి? తేడాలు ఉంటాయండి.
ఇప్పుడు చూడండి, నూతనంగా ప్రభువులోకి వచ్చారనుకుందాం. ప్రభువులోకి వచ్చినప్పుడు వారు ఏం చేస్తారో ప్రతి దానికి, తండ్రి ప్రభువా నువ్వే ఉన్నావు నాయన, నువ్వే చూసుకో తండ్రి, ఇగో ఈ పరిస్థితి వచ్చింది నాయన, అది తండ్రి ఇది తండ్రి నువ్వే చూసుకో నాయన అని చెప్పేసి చెప్తూ ఉంటారండి. సపోజు ఒంట్లో బాగాలేదనుకోండి, ఒంట్లో బాగోనప్పుడు కొంతమంది అంటారు హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అంటారు. కొంతమంది అంటారు ఫలానా డాక్టర్ స్పెషలిస్ట్ అంట, ఆయన దగ్గరికి వెళ్తే చాలా బాగా చేస్తారట అని చెప్తారు. కొంతమంది అంటారు నీకెవరో చేతబడి చేసేసారు, భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళు అంటారండి. ఆ తర్వాత కొంతమంది ఇంకో దగ్గరికి వెళ్ళి అని ఇలా రకరకాలుగా ఏం చేస్తారండి, సలహాలు ఇస్తారు. ఏం చేస్తారు? ఆ సలహాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సలహాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఆ తీసుకున్న వాళ్ళు ప్రభువుని అంగీకరించిన తర్వాత వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలు ఏంటంటే ఎన్నాటి దగ్గరికి వెళ్ళినా మాకేమీ జరగలేదు అంటారన్నమాట అండి. ఎన్నాటికి వెళ్ళినా జరగలేదు. మేము కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడండి, మా పిల్లలు బాగా చిన్నోళ్ళు, ముగ్గురు కూడా ట్యూషన్ పెట్టించాం. నేను ఎంతవరకు వాళ్ళకి చెప్పాలో అంతవరకు చెప్పాను అన్నమాట. ఆ తర్వాత ఇలాగ ట్యూషన్కి పంపించండి మీ పిల్లల్ని అని చెప్పేసి ఎవరో అడిగారటండి. అడిగితే ఇలాగని అడుగుతున్నారు, మీరు వెళ్తారా అంటే వెళ్తాము అని చెప్పేసి అన్నారు. పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారండి. ముగ్గురు వెళ్తుంటే మా చిన్న పాపకి ఇంకా 1 year తక్కువలోనే వేసేసాం స్కూల్లోని. 4వ ఏళ్ళలో 5వ ఏడు అని రాయించి 5 ఏళ్ళకి కానీ స్కూల్లో జాయిన్ చేసుకొని, ఈ అమ్మాయి ఏమో నేను వెళ్ళిపోతాను, అన్నయ్య అక్క వెళ్తున్నారు కనుక నేను వెళ్ళిపోతానని ఈ అమ్మాయి గొడవ. ఇంకేం చేయాలో అర్థమవక అలా చేసాం. ఇలా చెయ్యండి అయితేననేసి ఆ మాస్టరే సలహా ఇచ్చి ఆయన వేసేసుకున్నారు. ఆ రకంగా ఈ పాప కూడా వెళ్ళిపోతుంది. ముగ్గురు వెళ్ళిపోతుంటే దీపాలు పట్టుకుని వీళ్ళు మరి దారిలో చీకటిగా ఉంటుంది కదా, ఇంచుమించుగా ఎంత దూరం ఉంటుందంటే అది మన పందిరి మామిడి అంత దూరం, లేక ఇంకా అవతల ఒకటి ఏదో ఉంటుంది ఏంటి పెట్రోల్ బంక్ అంత దూరము ఉండొచ్చు బహుశా. అయితే వీళ్ళు మరి వెళ్ళిపోతున్నారు వస్తున్నారండి. ఒక్కొక్కసారి నేను తీసుకెళ్ళి వదిలేసి వచ్చేసి దాన్ని. ఆ తర్వాత కొంతకాలానికి నువ్వు రావవసరం లేదులే మేము వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్ళిపోయేవారు వచ్చేసేవారండి. ఆ తర్వాత ఏమైంది అంటే అందరూ లైట్లు తెచ్చుకుంటున్నారు, మీరు కూడా లైట్లు తెచ్చుకోండి అని చెప్తున్నారు అని చెప్పి, ఇంతకీ మరి దేవుని కృప ఏంటో మాకు తెలియదు కానీ ఏ ట్యూషన్కి వెళ్ళినా పిల్లల్ని అటు స్కూల్లో మాస్టర్లు అయినా టీచర్స్ అయినా ప్రైవేట్లో ఉన్న మాస్టర్లు అయినా టీచర్స్ అయినా అందరూ ప్రేమించేవారు అన్నమాట. ఏది ఏమైనప్పటికైనా బాగా చదివితే ప్రేమిస్తారండి టీచర్స్ అయినా మాస్టర్లు అయినా ఎవరైనా కూడా. ఈ పిల్లల్ని బాగా ప్రేమించేవారు అన్నమాట. ఈ వచ్చేటప్పుడు వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఇంటి దగ్గర అప్పచెప్పేవారు అన్నమాట. అప్పచెప్పి అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఒక లైటు ఇచ్చి పంపించండి, దారిలో చీకటి అయిపోతుంది వచ్చేటప్పుడు, అందుకని అందరూ లైట్లు తెచ్చుకుంటున్నారు, లైటు పంపించండి అని చెప్పారు. ఏమోనండి మరి ఇప్పటి వరకు ఏం చెప్పలేదు వీళ్ళు, మాకు తెలియదు అంటే సరే అండి అని చెప్పేసి వాళ్ళు అలాగ అప్పచెప్పారు. ఈ విషయం చెప్పిన తర్వాత వాళ్ళకి లైట్ మేము అరేంజ్ చేయటం, లైట్ పంపించటం ఇలాగ జరిగింది. అయితే వీళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే వెళ్ళేటప్పుడు వెలుగుండేది, వచ్చేటప్పుడు చీకటి అయిపోయేది. చీకటి అయిపోతే ఓ చోటకు వచ్చేటప్పుడు గంట లైట్ ఆరిపోయిందంట. రోజు అంతే. అప్పుడు లైట్ ఆరిపోయింది అంట వచ్చేవారు. ఇదేంటి లైటు ఎక్కడ అప్పుడు నాకు ఎందుకో డౌట్ వచ్చి ఎక్కడ ఆరిపోయింది ఏంటి అని వివరంగా నేను అన్నీ అడిగి తెలుసుకున్నాను. ఎందుకు అక్కడ భూత వైద్యుడు ఉన్నాడు, ఎక్కడ రోడ్డు పక్కనే. ఆ రోడ్డు పక్కన భూత వైద్యం చేయబడును అని చెప్పేసి రాసి పెడతారు కదా,
పెట్టారు. అప్పుడు ఇలాగని చిన్నపిల్లలు కాదు, అంత ఎక్స్ప్లెయిన్ చేయలేరు మనకి. చెయ్యకపోతే అప్పుడు నేనే ప్రతిదీ వివరంగా అడిగి ఇలాగా పలానా చోట ఇలా ఉంటుంది కదా, అదా ఇదా అని నేను అడిగి తెలుసుకున్నాను. అవును అన్న. ఓహో ఇదా సంగతి అని సరే అని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట. సరే నేను వస్తానులే తీసుకురావడానికి అని వెళ్ళినప్పుడు ఆ లైట్ ఆరిపోలేదు. వీళ్ళు వచ్చేటప్పుడు అలా లైట్ ఆరిపోతుంది. అప్పుడు నేను అన్నాను, మీరు వచ్చేటప్పుడు ఇలా రావాలి, వెళ్ళేటప్పుడు ఎటు వెళ్తాం మనం, ఇది మనకు మాస్టర్ టీచర్స్ చెప్తారు, ఈ విషయం కూడా చెప్తారు మనకి. వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి, వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలి అని చెప్పేసి అంటారు. అవి మరి పిల్లలకు తెలియదు కదా ఇవన్నీ. వీళ్ళు ఎటు వెళ్ళారో అటే వచ్చేస్తున్నారన్నమాట. వచ్చేస్తుంటే అప్పుడు ఇలాగ రావద్దు మీరు, ఇప్పుడు ఇలా రండి మీరు వచ్చేటప్పుడు, అలా రావద్దు అని చెప్పేసి చెప్పాను. ఆ తర్వాత ప్రార్థన చేశాను. ఇంకా లైట్ ఆరిపోవట్లేదు, లైటు ఆరిపోవట్లేదు. అయితే అక్కడ మరి ఏం పని చేస్తుంది అనుకోవాలి, ఇప్పుడు మనం ఏదో పని చేస్తుంది అనుకోవాలి కదా. ఈ క్రైస్తవుల్లోనే అలాంటి వాటి మీద కూడా విశ్వాసం ఉంచే వాళ్ళు ఉంటారండి. క్రైస్తవులే అంటారు, మందిరాలకు వస్తారండి, ఒంట్లో బాగోలేదంటే ఏవో తావీదులు కట్టించుకుంటారు, లేకపోతే ఇలా రకరకాలుగా అన్నమాట. ఒకసారి నేను ఇంకోటి ఏది విన్నాను అంటే, కోడి కావాలి, ఇన్ని నిమ్మకాయలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏయో చెప్పేసేసి ఇవన్నీ మీరు పలానా అమావాస్యకు పట్టుకెళ్ళి అక్కడ చెయ్యాలి, ఇక్కడ చెయ్యాలి అంటే ఇలా భయం కదా. అందుకని మీరు చేస్తారా లేకపోతే నేను చేయనా అని అడుగుతాడంట. మీరు చేసేయండి బాబు అంటారండి. అయితే ఖర్చు అవుతుంది అంటే ఫీజు కట్టుకోవాలన్నమాట. అయితే ఇతను ఏం చేస్తాడంటేనట, సరే మీరు వెళ్ళిపోండి నేను చేసేస్తాను, అమావాస్య రోజు నేను చేసేస్తాను, మీరు వెళ్ళిపోండి. కోడిలో కూడా నల్ల కోడి పెట్ట కావాలి, రంగులు కుదరదు. ఎందుకు ఏం చేస్తారంటేనంట, వాళ్ళు చక్కగా కోడిని కోసుకుని తినేస్తారంట. ఈ నిమ్మకాయలకి ఎన్ని నిమ్మకాయలు కావాలో, 100 కావాలో, 50 కావాలో, ఎన్ని కావాలో అని చెప్తాడటండి. అవి పచ్చడి పెట్టుకుంటారంట. భూత వైద్యం చేసే పని. ఆ డబ్బులేమో వీళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఇతను వెళ్ళింది లేదు, చేసింది లేదు, ఏమీ లేదు. ఇతనికి కోడి మాంసం తినాలనిపించింది, ఎవరో వచ్చారంటే నల్లకోడి అడిగాడు. పచ్చడి పెట్టుకోవాలంటే కాయలు కావాలి, నిమ్మకాయలు తెమ్మంటాడు. సర్వసాధారణంగా నిమ్మకాయలే తెమ్మంటారు కదా, మామిడికాయలు గట్రా తెమ్మంటారు. ఇలాగా చేస్తారటండి. అదొకటి విన్నాను నేను. ఏంటి అవునా అనేసి నాకు భలే ఆశ్చర్యం వేసింది. విశ్వాసులు అంటే ఇక దేవుడి మీదే పరిపూర్ణంగా విశ్వాసం ఉంచుతాము. కానీ వాళ్ళు చెప్తారండి. నా చిన్నప్పుడు కూడా ఇలాగా చెప్పుకోవటం చేసుకోవటం నాకు తెలుసు అన్నమాట. పాస్టర్ గారికి తెలియకూడదు ఇలాంటివి, మనమే చేసుకోవాలి జాగ్రత్తగా, కనపడకుండా వాళ్ళకి తెలియకుండా జాగ్రత్తగా వెళ్ళి చేసుకోవాలి మనం అని కూడా చెప్పుకుంటారు. పాస్టర్ గారికి తెలియకుండా వెళ్ళిపోయి నువ్వు చేయించుకుంటే నీకు ఏం ప్రయోజనం? ఆడి నీకు జ్వరం తగ్గిస్తాడు. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటేనంటే చిన్న దయ్యాన్ని ఎల్లగొట్టి పెద్ద దయ్యం అవి చెప్తాడంటండి. అప్పుడు ముందు వచ్చింది జ్వరమే కానీ వెనకాలేమో క్యాన్సర్ వస్తుందట. అది నాకు డౌట్ వచ్చింది అనమాట. ఇది ఎలా మొదలు పడుతున్నారు ఏంటో, ఇది ఎలా పోతుంది అనుకుంటే ఒక పాస్టర్ గారు చెప్పారన్నమాట అండి. ఆడు చిన్న దయ్యాన్ని వెళ్ళగొడతాడు, పెద్ద దయ్యాన్ని అప్పచెప్తాడు. అది విషయం వీళ్ళకి తెలదు. తెలియక అమ్మ భలే తగ్గిపోయిందండి, అంత సులువుగా తగ్గించేసాడో అని ఆ అమ్మ ఏం చేస్తుందంటే ఇంకో 100 మందికి చెప్తుంది అనమాట. వేరే మంచి విషయాలు చెప్తే ఎవరు వినరండి, ఇలాంటివి మాత్రం ఎంత బాగా వింటారో అనమాట. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళని అనేక మందిని స్వస్థపరిచాడా లేదా? స్వస్థపరిచినప్పుడు ఆయన వాళ్ళ గురించి మాట్లాడిన మాట ఏంటి విశ్వాసమే అన్నాడు కదా. నేను స్వస్థపరిచానని చెప్పలేదండి.
నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పాడు అన్నమాట. అంటే మన విశ్వాసం మనల్ని ఏం చేస్తుందట? అంటే మన విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద ఉంచాలి. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తకి నీకొచ్చిన జ్వరము, నాకొచ్చిన జ్వరము, నీకొచ్చిన కడుపు నొప్పి, నాకొచ్చిన ఇంకోటి ఆయన స్వస్థపరచలేడా? ఇన్ని చేసిన దేవుడు అది చేయలేడా? చేయగలడు కదా. అంటే ఆయన చేయగలడు అనేంత పరిపూర్ణమైన విశ్వాసం మన హృదయంలో ఉండాలి. అర్థమైందా? ఏదైనా కూడా నా జీవితంలో అయినా చేయగలడు అని. ఇంకా ఒకటి దేవుడు ఏం చేశాడంటేనంట, ఒకరు చెప్తే నేను విన్నాను. సాతాను కూడా కొన్ని వ్యాధులు కలుగు చేస్తాడండి. కొన్ని మనకే తిన్న ఫుడ్డును బట్టి కొన్ని అనారోగ్యాలు వస్తాయి, కొన్ని వాతావరణాన్ని బట్టి వస్తాయండి, కొన్ని వాటర్ని బట్టి వస్తాయండి, కొన్ని సాతానుడు కలిగి చేసే వ్యాధులు ఉంటాయండి. ఇలా రకరకాలవి వస్తూ ఉంటాయన్నమాట. వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటేనంట, సాతానుడు వ్యాధులు కలుగు చేస్తాడు కదా, అందుకని ఆ వ్యాధికి ఏ మందు వేస్తే, అది ఇంజెక్షనే కావచ్చు, ట్యాబ్లెట్టే కావచ్చు, మరి ఏదైనా కావచ్చు అన్నమాట. ఒక సాతాను ఒక వ్యాధి కలుగు చేసింది అంటే దానికి ఏ మందు పనిచేస్తుందో ఆ మందు కనిపెట్టేటట్టుగా దేవుడు తన బిడ్డలకి జ్ఞానం ఇస్తాడంట. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మందును కనిపెడతారు. ఈవేళ కనిపెట్టి రేపు మార్కెట్లోకి వచ్చేది అది కొన్ని సంవత్సరాలు కనిపెడతారండి. శాస్త్రవేత్తల పని ఏంటి? పరిశోధనలు ఎప్పుడు అంటే కొన్ని పరిశోధనలు అంటే అందరూ ఒకే దాని మీద పరిశోధన చేయరు. కొంతమంది చంద్రమండలం మీద వాటి మీద వీటి మీద పరిశోధన చేసేవాళ్ళు వేరుగా ఉంటారు. కొంతమంది మందుల మీద పరిశోధన చేస్తారు. ఇలాగ రకరకాలుగా పరిశోధనలు ఉంటాయన్నమాట. ఆ రీతిగా పరిశోధన చేసి వాళ్ళు ఏం కనిపెడుతున్నారు? మందులు కనిపెడుతున్నారు. అందుకే చూడండి, మనకు జ్వరం వచ్చింది అనేటప్పటికి ప్రార్థన చేసుకుంటాం. మనకి ఇంకా తగ్గలేదు అంటే అప్పుడు ఏం చేస్తాం మనం? అప్పుడు మందు వేసుకుంటాం. కొంతమంది ఒంట్లో బాగోలేదు అంటే వెంటనే వెళ్ళిపోతారండి హాస్పిటల్కి. వెంటనే వెళ్ళిపోతే తప్పేం కాదు, కానీ కొంతమంది ఆలస్యంగా వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. ఇలా రకరకాలుగా ఉంటాయండి. ఏది ఏమైనప్పటికైనా మన జీవితంలో ఏ కార్యం జరగాలన్నా కూడా దేని మీద ఆధారపడి ఉంది? విశ్వాసం మీద ఆధారపడి ఉంది. మన జీవితంలో ఒక అద్భుతం జరగాలన్న విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఒక స్వస్థత జరగాలి అంటే మన విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఆశ్చర్యకార్యం జరగాలంటే మన విశ్వాసం మీద ఉంది. ద్రాక్షారసముగా ఎలా మార్చాడు దేవుడు ఆ రోజుల్లోని? అదేం కాదు, అలా అనుకుంటున్నారంటే ఏం కాదు అది అని ఒక అతను అన్నాడట. ఒక దేశంలో, ఆ దేశం పేరు మర్చిపోయాను కానీ నేను ఎప్పుడో చదివాను ఆ బుక్. నేను చదివినప్పుడు వాళ్ళకి ద్రాక్ష పళ్ళు దొరకబట్టండి. దొరకకపోతే ఏం చేస్తారంటే పులిసిపోయిన అది ఉంటుంది కదా, అంటే ద్రాక్ష జ్యూసులు వస్తాయి కదండి, దేశాలకి విదేశాలకి వెళ్తూ ఉంటాయి కదా, దొరకని దేశాలకి. ఇప్పుడు మనకేం దొరకట్లేదో విదేశం నుంచి మనకు వస్తుంది. మన ఏమో విదేశాలకు వెళ్తాయి. ఎక్కడ పండిన వస్తువు వాళ్ళే తినేయరు, కానీ ఎక్కడ పండలేదో అక్కడ కూడా వెళ్ళిపోతాయి. వాళ్ళకి పండి మనకు వస్తూ ఉంటాయి. అలాగే వెళ్తే మరి పులిసింది తాగకూడదు కదా, ఇది పులిసిపోయింది వస్తుంది మనకి, అలా తాగకూడదు కదా, మరి ఏం చేద్దాము అని చర్చ్ వాళ్ళు ఆలోచించుకున్నారంట. ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక బేసిన్లో నీళ్లు తీసుకున్నారట. నీళ్లు తీసుకుని అందరం కలిసి ప్రార్థన చేద్దాం, ఆ రోజుని నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఈ రోజుని మార్చలేడా? మరి మనకి ద్రాక్ష పళ్ళు లేవు కదా,
ఈ పులుసుని మనం ఎలా తాగుతాము? ఫ్రెష్గా తాగాలి కదా, తాగాలంటే మనకు పళ్ళు లేవు కదా. విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం, దేవుడు దీన్ని మారుస్తాడు అని వాళ్ళ విశ్వాసంతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే అప్పుడు చిన్ని గ్లాసులు ఉంటాయి కదా, మన గ్లాసులు ఉన్నాయి కదా. మళ్ళీ బెంగళూరు వెళ్ళినప్పుడు వాళ్ళవి వేరుగా ఉన్నాయండి. వాళ్ళు ఇంతంత సైజ్ అన్నమాట, ప్లాస్టిక్ది ఉంటుంది. ఏంటది బాక్స్, చిన్ని బాక్స్ ప్లాస్టిక్ది ఉంటుంది, ఇంతే ఉంటుంది. అది దాని వెడల్పు కూడా అంత సైజు ఉంటుంది, అంతేనండి. అంటే మన గ్లాసు రసం పడుతుందో లేకపోతే ఇంకా మిగిలిపోతుందో అనమాట. దానిపైన మళ్ళీ ఒక అల్యూమినియం పేపర్ లాంటిది అనమాట. అది వైట్ కానీ గోల్డ్ కలర్ కానీ అంటించేస్తారు. దానిపైన చిన్న అప్పం లాంటిది పెడతారన్నమాట. మీరు ఎంతమంది చూసారు అలాంటిది? దేవుని స్తోత్రం. ఇంత చిన్ని రౌండ్గా మన రూపాయి బెళ్ళంత ఉంటుంది. అది కరెక్ట్గా దానికి సరిపోద్ది అనమాట. అది దాని మీద పెట్టేసి దానిపైన మూత పెడతారు. మూత పెట్టిన తర్వాత అవి షేర్ చేసేస్తారు చర్చిల్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు లతా వచ్చి మీకు ఎలాగిస్తుంది అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే అవి బాక్స్లే కనుక ఇలా ట్రేల్లో పట్టుకొచ్చేసి మనకి ఇలాగ ఇచ్చేస్తారనమాట. ఇచ్చినప్పుడు మనం తీసుకుంటూ ఉంటాం. తీసుకున్న తర్వాత అందరూ తీసేసుకున్నాక అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు అక్కడ. అప్పుడు అందరం మనం అది నోటి మీద నాలుగు మీద పెట్టేటప్పటికి అది మెత్తగా అయిపోద్ది అనమాట. ఆ తర్వాత జాగ్రత్తగా అది తీయాలి. అది అంటించేస్తారు కదా మరి దానికి, అది తీసి అది తాగుతాం అనమాట. అక్కడ ఆ రీతిగా ఉంటుంది. మనది ఇలాగ ఉంది. ఇలాగ కొన్ని చోట్ల కొన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట అండి. ఏది ఏమైనప్పటికైనా వీళ్ళ పాత్రతో నీళ్లు పెట్టుకున్నారో, అందరూ దాని చుట్టూ కూర్చున్నారో, విశ్వాసంతో ప్రార్థన చేశారట. ప్రార్థన చేసి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా సర్వ చేశారు. సర్వ చేసేటప్పటికి అది ఎలా ఉంది వాళ్ళకి? మార్చాడా లేదా దేవుడు? మార్చడే. ఇలాగని ఆ నోట ఈ నోట ఆ నోట ఈ నోట అలాగ పబ్లిక్ అయిపోయింది. దేశాలకి వెళ్ళిపోయింది. పలానా చోట ఎలా జరిగిందంట, పలానా చోట ఎలా జరిగిందంట. అంటే ఇప్పుడు ఏదైనా అద్భుతం జరిగిందనుకోండి, మనం విన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాము? ఏమంటాము? పలానా చోట ఎలా జరిగిందంట, దేవుడు ఎంత అద్భుతం చేశాడు అండి, తండ్రి నాయన నీకు స్తోత్రం ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, దయ్యా ఇదయ్యా అని మనం స్తుతిస్తామా లేదా? వాళ్ళకి మనకి ఏమైనా సంబంధం ఉందా? చేసిన దేవుడికి మనకి సంబంధం ఉంది. అందుకని మనకి చేశారా ఇంకొకరు చేశారా అన్నది కాదు, కానీ ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మనం ఏం చేస్తాం? దేవుని స్తుతిస్తాం అన్నమాట అండి. అలాగా ఆ ప్రాంతాలన్నీ కూడా అది స్ప్రెడ్ అయిపోయింది. ఆ తర్వాత ఒక అతను ఏం చేశాడంటేనంట, ఇది ఎలా జరిగింది, నీళ్ళు ద్రాక్షారసం అయిపోవడం ఏంటి అని చెప్పి అతను ఆ చర్చికి వచ్చాడండి. ఎందుకు? టెస్టింగ్ చేయడానికి వచ్చాడు అనమాట. వచ్చేసరికి ఆ రోజు బల్లారాధన అనమాట. రేపు ఆదివారం మనకు బల్లారాధన కదా, గుర్తుందా? బల్లారాధన అయ్యేటప్పటికి అతను వచ్చాడంట. వచ్చి ఇది ఎలా జరుగుతుందా అంటున్నారు, అది నిజమేనా అని చెప్పేసి అంటే నిజమే అన్నారు. మీరందరూ అది టేస్ట్ చేశారంటే చేస్తామన్నారు. అది నిజంగా ద్రాక్షారసంగా మారిపోయిందంటే మారిపోయిందన్నారు. అయితే ఈరోజు చెయ్యండి, అప్పుడు నేను రుచి చూశాక నేను నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను అని చెప్పేసి, నీళ్ళు ద్రాక్షారసంగా ఎలా మారిపోతాయి, ద్రాక్ష పండు లేకుండానే నేనైతే నమ్మను అన్నాడండి. అది నీకు ఇష్టమయ్యా, మేమేం చేస్తాం దానికి, మేము నమ్మాము, రుచి చూసాము అని చెప్పేసి వీళ్ళు అన్నారట. ప్రార్థన చేశారట, అందరికీ సర్వ చేశారట. అందరూ కూడా ద్రాక్షారసంలాగే ఉందంటండి. ఇతనికి మాత్రం నీళ్ళలాగా అనిపించిందంట. ఇతనికి మాత్రం నీళ్లలాగా అనిపించిందంట. ఇది నీళ్ళని పట్టుకుని మీరు ద్రాక్షారసం అంటారేంటి, మీరందరూ అలా చెప్తున్నారు, అది నిజం కాదు అనేసి ఇతను అంటున్నాడట. ఇది మనకందరికీ ద్రాక్షారసంగా ఉంటే ఇతనికి ఎందుకు నీళ్ళలాగా ఉంది ఇది అని చెప్పి
వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారట. ఏంటి ప్రభువా, ఇది ద్రాక్షారసంలాగా ఉంది కదా, మరి ఇతనేంటి నీళ్ళలాగా ఉందంటాడేంటి, ఏంటి ప్రభువా ఎందుకు ఇలా జరిగింది, మరి మాకందరికైతే ద్రాక్షారసంలాగే మేము దాన్ని తీసుకున్నాము, ఇతనొక్కడికి మాత్రమే ఎందుకు ఇది నీళ్ళలాగా అనిపించింది ప్రభువా అంటే దేవుడు అన్నాడట, అతనికి విశ్వాసం లేదు కనుక అతనికి నీళ్ళలాగా అనిపిస్తుంది అది అన్నాడు. అంటే అది మారిందా లేదా? మన విశ్వాసాన్ని బట్టే మనకు జరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళని కూడా దేవుడు ఏమని చెప్పాడు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీ విశ్వాసమే నీ విశ్వాసమే నీ విశ్వాసమే. ఏ కార్యం జరిగినా కూడా ఆయన ఏమంటున్నారు? విశ్వాసమే అంటున్నారు. ఈ విశ్వాసం అనేటువంటిది ఒకే చోట ఇది లేదు, కానీ ఇది పలు రకాలుగా మన జీవితంలో మనం క్రీస్తుని నమ్ముకున్న నాటి నుంచి కూడా మన జీవితంలో చిన్నప్పుడు చిన్న చిన్న పరీక్షలు వస్తాయండి మనకి. మనం ఎదిగే కొద్ది అంటే శరీరానుసారంగా కావచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, ఎదిగే కొలిది మన పరీక్షలు ఏమవుతాయి? పెరుగుతాయండి. చిన్ని పిల్లోడికి చిన్ని పరీక్షే, పెద్ద పిల్లోడికి పెద్ద పరీక్ష. అలాగ మనం ఎంత వయసులో మనం పెరుగుతున్నామో లేకపోతే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామో ఆ రేంజ్లోనే మన పరీక్షలు కూడా వస్తాయన్నమాట అండి. నా జీవితంలో నేను చాలా పరీక్షలు నేను ఎదుర్కొన్నానండి. ఎప్పటికీ ఎదుర్కొంటాను. ప్రార్థన చేసుకుంటాను అంతే. ఏదైనా మీకు కూడా తెలుసు, ఎలాగంటే పెద్ద పెద్దయే జరగక్కర్లేదండి, చిన్నవి కూడా మనల్ని ఏం చేస్తాయి? అశాంతికి గురి చేసేవి లేవా మన జీవితంలో? మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే లోపల మీరెన్నిసార్లు మీకు అశాంతి కలిగే పరిస్థితులు మీకు వచ్చినాయి ఆలోచన చేసుకోండి. వచ్చినాయా లేదా? ఉదాహరణకు ఒకటి చిన్నది చెప్తాను. మనం పొయ్యి మీద ఏదో పెట్టామండి, స్త్రీలు ఉడుకుతా ఉంది, అది ఇది అయిపోయింది, గ్యాస్ అయిపోయింది, ఇంకో సిలిండర్ లేదు. ఎలా ఉంటుందండి మనకి? అదే పోయిందిలే, ఎంతవరకు ఉడికింది కనుక ఈ పారబోసేద్దాంలే అనుకుంటారా ఎవరన్నా? అది చిన్నదే కావచ్చు కానీ, ఒక గ్లాస్ రైసే కావచ్చు, 2 గ్లాసులు రైసే కావచ్చు, కానీ మీకు ఎంత టెన్షన్ వస్తుంది ఆ టైంలోని. ఇంకోటి చెప్పనా, ఆ టైంలో మీకు చాలా ఆకలేసేస్తుంది, ఎప్పుడు ఆకలేదు. ఆ టైంలోనే మీకు దాహం వేసేస్తుంది, టీ తాగేయాలనిపించేస్తుంది, లేకపోతే ఆకలేసేసి భోజనం చేయాలనిపిస్తుంది. బాబాయ్ ఇప్పుడు ఎలాగా ఇవన్నీ మీ అనుభవాల్లో ఉన్నాయా లేదా? చెప్పండి. హల్లెలూయా. ఈ మాత్రం చాలదా మన టెన్షన్కి? ఏదో వండుదాం అనుకుంటాము, దానికి అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది ఉండదు, అందులో అదో టెన్షన్. పెద్దవి ఉంటాయి మన జీవితంలో, చిన్నవి ఉంటాయి, కానీ ఆ చిన్ని దానికి కూడా మనకేమొస్తుంది? ఒక అశాంతికి గురైపోతామండి. టెన్షన్ అంటే ఏంటి? ఒక అశాంతికి మనం గురైపోతూ ఉంటాం. కానీ ఈయనేమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచారు కనుక ఏమన్నాడు ఆయన? నా యందు విశ్వాసం ఉంచారు కనుక మిమ్మల్ని ఎలా కాపాడతాను నేను అంటే ఎంత అభయం మనకిచ్చాడో మీరు ఆలోచన చేయండి. శాంతి కాదంట, పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను అన్నాడు అన్నమాట. ఇంకో విషయం చెప్పనా, అయ్యగారు పోయిన తర్వాత ఆగస్టులో పోయారు ఆయన. డిసెంబర్ నెలలో మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాను మేము. వెళ్తే అక్కడ హాస్పిటల్ పని మీద, అంటే ఐస్ చూపిస్తాను రా మమ్మీ అంటే
మా పాప వాళ్ళ పిల్లలు నేను వెళ్ళాను అనమాట. వెళ్ళి ఒక వారం రోజులు ఎంతో ఉన్నాం. అప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడండి. ఒక ఇంటి దగ్గర నుంచి ఒక దెయ్యం మా ఇంటికి వస్తుంది. వస్తుంటే ఏంటి మా ఇంటికి వస్తున్నావేంటి నువ్వు ఏ ఇంటి దగ్గర ఉన్నావో అక్కడే ఉండు కానీ మా ఇంటి దగ్గరికి రావడానికి వీల్లేదు నువ్వు అని చెప్పేసి అక్కడ ఇంత పేడు లాంటిది ఉందన్నమాట అండి. మరి మీరు నమ్మండి నమ్మకపోండి కానీ ఆ పేరుతో దాన్ని కొట్టుకుంటా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ పంపేశాను అన్నమాట. ఇది నాకు వచ్చిన కళ. అయితే మా వారు అంటున్నారు కదా, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకో, వాళ్ళు నేను చంపేస్తారని ఏం చెప్తున్నారు కళ్ళలోనే. ఇలాగొచ్చిందండి నాకు. ఇలాగొచ్చేటాడికి ఏంటి వాళ్ళు చంపేసింది నన్ను అని చెప్పి, దేవుని చేతిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా భయపడకండి. మన జీవాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నటప్పుడు దేవుని చేతిలో నుంచి దుష్టుడు ఎప్పుడు మనల్ని తీసుకోలేడు. చనిపోయేంత స్థితికి మనం వెళ్ళినా కూడా ఆయన ఏం చేస్తాడో వెనక్కి తిరిగి రప్పిస్తాడండి. విచిత్రంగా మనం సాక్ష్యం వింటే ఇప్పటికి వినలేదండి అలాంటి సాక్ష్యం. నేను అతని ప్రాణం పోతేనంట నరకంలోకి వెళ్ళిపోయాడటండి. అది నరకమని కూడా తెలియదంట అతనికి. ఒక అతను కనపడుతున్నాడంటే అక్కడ నరకం అంటే చిన్నదనుకుంటున్నారేమో మీరు, సముద్రం అంత ఉంది అన్నాడు. అతను కాలిపోతున్నాడు అంటే, ఏంటి బాబు ఇలా కాలిపోతున్నాను ఏంటి నేను ఎక్కడికి వచ్చాను ఏంటిది అంటే, నీకు తెలియదా అని అడిగాడట. నాకు తెలియదు అంటే, యేసుప్రభుని నమ్ముకోకపోతే మరి ఎక్కడికే వస్తారు ఎవరైనా అన్నాడంటే. అయ్యి బాబు అలాగా అని చెప్పేసి, ప్రభా నువ్వు నాకు ఒక అవకాశం ఇచ్చావంటే నీ గురించి అందరికీ సాటేస్తాను ప్రభా అని అనుకున్నాడట. అనుకునేటప్పటికి కళ్ళు తెరిచేటప్పటికి ఎక్కడ ఉన్నాడో హాస్పిటల్ మంచం మీద ఉన్నాడంట. గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు అతను. ఇలాంటి సాక్ష్యం మీరు విన్నారా? శాంతివర్ధన్ గారు అన్న ఆయన ఆత్మ కూడా నరకానికి వెళ్ళింది అన్నారు ఆయన. వాళ్ళ మిస్సెస్ ప్రార్థన చేస్తే అప్పుడు అక్కడి నుంచి సైతాన్ని ఒక లిస్టు చూపించిందంట. ఇగో నువ్వు ఇన్ని పాపాలు చేసావు, నువ్వు ఇన్ని పాపాలు చేసి నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు, అందుకే నరకానికి వచ్చావు అని చెప్తుందంట సైతాన్ని. అప్పుడు ఆయన అన్నాడంట, నిజమే నేను ఇన్ని పాపాలు చేసిన మాట నిజమే, కానీ యేసయ్య నా కొరకు సిలువలో రక్తం చిందించాడు, ఈ పాపాలన్నింటినీ కొట్టేశాడు ఆయన, ఇప్పుడు నేను పాపిని కాదు అన్నాడంట ఈయన. అనేటప్పటికి పెద్ద హస్తం పరలోకం నుంచి వచ్చి ఆ హస్తం పైకి తీసుకొచ్చేసింది. ఈయనకి మెలకు వచ్చింది. అసలు వాళ్ళ ఆవిడనైతే డాక్టర్లు తిట్టేశారట అండి, నువ్వు చదువుకున్న దానిలాగా ఉన్నావు, నేనమ్మా నీకు పిచ్చి ఏమన్నా పట్టిందా, చచ్చిపోయినోడిని పట్టుకుని నా యేసయ్య బతికిస్తాడా అని చెప్పండి, నాతోటి బతుకుతాడు బాబా, మీరు మార్చరీలోకి తీసుకెళ్ళొద్దని గొడవ పెట్టేస్తుందంటే ఆవిడ. తీసుకెళ్ళిపోతున్నారంట ఆవిడ. మరి చనిపోయినోడిని తీసుకెళ్ళిపోతారు కదండి. వద్దు నా ప్రభు నా భర్తను బతికిస్తానన్నాడు, మీరు తీసుకెళ్ళొద్దని ఇప్పుడు గోలంట. వేరే కొన్ని చదువుకోని వాళ్ళు అంటే అనుకోవచ్చు, నువ్వు చదువుకున్న దానిలాగా ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, అసలు నీకేమైనా మెంటలు వచ్చిందా ఏంటా, ఇతను ఎలాగ అయ్యాడని అని వాళ్ళంట. ఈ లోపల ఈయన కదిలేడు అనమాట. అద్భుతం. కొంతకాలం బ్రతికారు ఆయన. ఇలాగా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు అండి ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను అంటున్నాడు. మనం ఏ పరిస్థితిలోకి వెళ్ళినా కూడా మనల్ని కాపాడుతాడండి. అయితే నేను మధ్యలో వదిలేశాను కదా, అలాగా కళ్ళు అలాగా అంటున్నారు ఈయన. నేనేమో దాన్ని మొత్తం మీద పేడించి కొట్టుకుంటా, అసలు నేను ఎప్పుడు అలా చేయలేదన్నమాట. అదే ఫస్ట్ అనమాట నాకు. ఫస్ట్ అయ్యేటప్పటికి దాన్ని కొట్టుకుంటా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ పంపేశానండి. ఈయనేమో ఇలాగ అంటున్నారు, నాకు మెలుగు వచ్చేసింది.